చావు దాకా వస్తే గాని మనిషి విలువ మనిషికి తెలియదు. బతికున్నప్పుడు కూర్చోబెట్టి దేవుడు పాపము బ్రతుకు అంటే ఎలా ఉంటుందండి? నవ్వులాటగా ఉంటాయండి దేవుని మాటలు. వీళ్ళకు ఏం పని లేక మాట్లాడుతున్నారు అని. ఏదో ఒక రోజు చావు రోజు రానుంది. మంచం ఎక్కిన తర్వాత శ్వాస అందక గిలగిలా కొట్టుకుంటున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంటుందండి, దేవా నాకెన్నిసార్లు చెప్పావయ్యా మారవని, నేను వింటే కదా. ఈ లోకం శాశ్వతం అనుకున్నాను, కానీ ఇదిగో ఆరోగ్యం ఉన్నప్పుడు, చేతిలో డబ్బు ఉన్నప్పుడు నేనేమైనా ఆగానా? ఇప్పుడు చచ్చిపోతున్నప్పుడు, ఈ లోకాన్ని దాటుతున్నప్పుడు ఇప్పుడు నా జీవితం ఏమైపోతుంది అని అప్పుడు ఆకాశం వైపు చూస్తూ దేవుడా దేవుడా అంటారు. హాస్పిటల్లోకి వెళ్ళి చూడండి, రోగాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఇదిగో ఇంట్లో ఉంటున్న నువ్వు నేనైనా అప్పుడప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావేమో, కానీ హాస్పిటల్లో ఉన్నవాడు నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వాడికి విలువ ఎప్పుడు తెలిసింది అంటే చావులోనికి వచ్చిన తర్వాత తెలిసింది. అప్పుడు తెలిస్తే ఏం ప్రయోజనం ప్రియమైన వారలారా?